సమస్తాన్ని విడిచిపెట్టి దేవుని కొరకు ప్రయాసపడుతున్నారు. మరి పరిచర్య మరి నాకు తెలిసినంత వరకు నేను చెప్పాను. ఇంకా చెప్పాల్సింది వారి గురించి తెలుసుకోవాల్సింది చాలా ఉంది. దేవుని సేవకురాలు చక్కగా మన మధ్యకి రాబడ్డారు. దేవుని ప్రేమను బట్టి మరి ఎంత ప్రయాసంతో మన మధ్యకి వచ్చారో, ఇలాంటి మాటలు దేవుడు వారి హృదయంలో ఉంచారో ఆ మాటలు బట్టి మనమందరం కూడా మరి బలం పొందాలి. మనమందరం కూడా ప్రార్థన పూర్వకంగా ఉందాం. మరి దేవుని యొక్క దాసులు మన మధ్యకి వస్తుండగా చప్పట్లు కొడుతూ దేవుని కొనసాగుతాం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఈ అవకాశం ఇచ్చిన దేవాది దేవునికి మొట్టమొదటిగా నేను వందనాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మరి దైవ సేవకులు వరప్రసాద్ అన్నయ్య గారికి, అలాగే మరి పాషం గారికి మరి వందనాలు తెలియజేసుకుంటున్నాను. కూడి వచ్చిన సంఘం అంతటికి ప్రభు పేరిట వందనాలు. హల్లెలూయా. ఈ సేవకులు నాకు పరిచయం అయ్యి కొద్ది కాలం అయ్యిందండి. ఈ కొద్ది కాలంలో నేను వారి నుండి చాలా విషయాలు నేర్చుకున్నాను. మరి మీ సేవకులు వరప్రసాద్ అయ్య గారు అయితే నిత్యము దేవుని స్తుతిస్తూనే ఉంటారు. దేవునికి మహిమ. నిత్యము ఆయన నోట నా కీర్తన, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండి అని చెప్పి దావీదు భక్తుడు అంటున్నాడు. మరి దావీదు భక్తుల్ని నేనైతే చూడలేదు, కానీ మరి వరప్రసాద్ అయ్య గారు నేను చూశాను. స్తుతియాగం అర్పించేవాడు నన్ను మహిమపరిచి ఉన్నాడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. మరి నిత్యము నోట స్తుతి యాగము. దేవునికి మహిమ కలుగును గాక. అందరికీ ఆ ధన్యత రాదండి, కొంతమందికి మాత్రమే. మరి ఎంత గొప్ప ధన్యత నిత్యము స్తుతి స్తుతి స్తుతి. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది, నన్ను ఘనపరిచే వారిని నేను ఘనపరుస్తాను. నోటితో మరి వరప్రసాద్ అయ్య గారు జీవితం ద్వారా కూడా దేవుని స్థుతిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా దేవుడు ఈ ప్రాంతంలో, ఈ ములగాడ ప్రాంతంలో ఈ యొక్క సియోన్ ప్రేయర్ ఫెలోషిప్ ని దేవుడు గణపరచబోతా ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. మరి మీ సేవకురాల ద్వారా కూడా మంచి విషయాలు నేను నేర్చుకున్నానండి. భక్తి ఏదంటే అది, ఇంకా నో చెప్పడం. నేనైతే తక్కువ పరిస్థితుల్లో మరి చూడలేదు. చక్కగా సువార్థికులు వస్తున్నారంటే చక్కగా వంట చేసి పెట్టేసి, ఎవరండి ఈరోజు చాలా మంది సేవకులు మా భార్యలు సహకరించటం లేదని చెప్పేసి అని చాలా బాధపడుతున్న సేవకులు మాకు తెలుసండి. ఎవరిన సేవకులే, అమ్మ మీరైతే చాలా బాగా సహకరిస్తారు, కానీ మా ఇంటి దగ్గర మా ఆవిడ మాత్రం సేవకు వెళ్ళడానికే ఒప్పుకోదు. నువ్వు సేవ చేస్తే మనం ఎలా పోషించబడతాం అని చెప్పి అంటది. విశ్వాసం ఉండదు, నశించిపోతున్న ఆత్మల పట్ల భారం ఉండదు. చాలా మంది దైవజనులు ఈ విధంగా మాకు చెప్తూ ఉంటారు. కానీ మరి దైవ సేవకురాలను అలా కాకుండా చక్కగా మరి సాటి అయిన సహకారిగా దేవుడి నుంచి విధానాన్ని బట్టి కూడా నేను దేవుడిని ఎంతోగానో స్తుతిస్తున్నాను. హల్లెలూయా. మరి తండ్రి సమానులు మరి పెద్దయ్య గారు, అమ్మగారి గురించి మీకే తెలుసు. నేను మరి తక్కువ పరిచయం కాబట్టి నాకేమీ తెలియదు. మరి అంత మంచి కొడుకు కోడలను వారు కలిగి ఉన్నారంటే, ఏదో అంటారు కదండి, తల్లిని చూస్తే బిడ్డను చూడక్కర్లేదని. మరి బిడ్డలు ఆ రీతిగా ఉన్నారంటే తల్లిదండ్రులు ఇంకెంత మరి దేవుని నామానికి మహిమకరంగా ఉంటారో మరి గమనించగలను. అందుని బట్టి కుటుంబం అంతటిని బట్టి దేవునికే మహిమ కలుగును గాక. మరి ఇకపోతే సంఘం విషయానికి వస్తే, సియోనులో మరి దేవదూతల సమూహం ఎలా దేవుని ఆరాధిస్తుందో మరి మరణించిన తర్వాత ఆత్మ వెళ్ళి చూడాలి, కానీ ఇక్కడ బ్రతుకుండగా హల్లెలూయా. ఈ యొక్క సియోన్ ప్రేయర్ ఫెలోషిప్ లో విశ్వాసులందరూ కూడా పరలోక దేవదూత సైన్య సమూహంతో ఎలా అయితే నిత్యము పరలోకముల స్థుతులు ఉంటాయో, మరి ఈ స్థలంలో కూడా నిత్యము దేవుడు మీరు ఆరాధిస్తారు. హల్లెలూయా. ఒక మాటలో చెప్పాలంటే పరలోక ఆనందం అంతా కూడా ఈ ప్రాంతంలో ఉందండి. హల్లెలూయా. ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కూడి నిన్న నామం ఏకీభవించదు వారి మధ్య నేను ఉంటానని వాగ్దానం చేసిన దేవుడు మన మధ్య ఉన్నాడు. మన స్తుతి సింహాసనముపై ఆయన ఆసీనుడై ఉన్నాడు. తన దక్షిణాస్తాన్ని మనపై చాపి మనల్ని దీవించి మనల్ని అభిషేకించి ఈ సమయంలో తన వాక్కుతో మనల్ని దర్శించబోతా ఉన్నారు. హల్లెలూయా. మాట్లాడే దేవునికి మహిమ కలుగును గాక. మరి ఇక్కడ ఉన్నవారిలో చాలా మందిలో నేను చిన్నదాన్నేనండి. ఏదేమైనప్పటికీ ఈ స్థలంలో ఎవరు నిలబడినా కూడా
పరిశుద్ధాత్మ దేవుడే మాట్లాడాలి. చిన్న బిడ్డను నిలబెట్టి నువ్వు వాక్యం చెప్పన్నా కూడా ఇంకా తన స్వాధీనంలో ఉండదు. మరి పరిశుద్ధాత్మ దేవుడు తన స్వాధీనంలోకి తీసుకొని మాట్లాడతాడు. దేవునికి మహిమ. హల్లెలూయా. అందుకే మన దేవుని పేరు మాట్లాడే దేవుడు. మన దేవుని పేరు ఏంటండి? మాట్లాడేది. ఎంతమంది దేవుని యొక్క స్వరాన్ని వినడానికి సిద్ధంగా ఉన్నారు? సరిపోవట్లేదండి. మరి గొప్ప సెలబ్రిటీ వచ్చి మనతో మాట్లాడితే 10 మందికి చెప్పుకుంటాం కదా. సృష్టికర్త అయిన దేవుడు, అఖిల బ్రహ్మాండాన్ని సృష్టించిన దేవుడు మీతో మాట్లాడడానికి సిద్ధంగా ఉంటే ఇంతేనా స్తుతుల ధ్వని? దేవునికి మహిమ. మీ యొక్క ఉత్సాహాన్ని చూసి ఖచ్చితంగా దేవుడు మాట్లాడతారు. ఎంత సమయం పడుతుంది? విస్తారమైన సమయం అన్నమాట. దేవునికి మహిమ. హల్లెలూయా. మరి క్రిస్మస్ దినాల్లో సర్వసాధారణంగా ఎక్కడికి వెళ్ళినా కూడా 20 నిమిషాలు, ఎక్కువైతే 30 నిమిషాలు. మరి ఇక్కడైతే విస్తారంగా సమయం ఇవ్వబడింది. దేవునికి మహిమ. హల్లెలూయా. హల్లెలూయా. నిజంగా చాలా ఆనందిస్తున్నానండి మిమ్మల్ని బట్టి, యొక్క పరిచయం. నిజంగా దేవుడు నా హృదయం అంతా మరి సంతోషంతో నింపేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. మరి లేఖన భాగంలోకి మనం వెళ్ళిపోదామండి ఆలస్యం చేయకుండా. ఈ దినము పరిశుద్ధాత్మ దేవుడు మనందరినీ ప్రేమించి మన కొరకు ఏర్పరిచిన లేఖన భాగములకు గాను ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 11వ వచనం చదువుకుందామండి. ఆమేన్. చాలండి. ఆయన తన చిత్తానుసారముగా చేసిన నిర్ణయము చొప్పున సమస్త కార్యములను జరిగించుచున్నాడు. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడానికి వందనాలు, మహాగరుడానికి వందనాలు, అద్భుతమైన దేవానికి వందనాలు, మాట్లాడే దేవానికి స్తోత్రములు. ఇదిగో ఈ రాత్రికాల సమయంలో ప్రభువనైనా అయ్యా తండ్రి, నన్ను ఇదిగో స్త్రీల ఐక్య క్రిస్మస్ ఆరాధనలో ప్రభువనైనా నీ స్వరం వినడానికి సిద్ధముగా ఉన్నటువంటి మాతో అయ్యా తండ్రి మీరే మాట్లాడండి స్వామి. ప్రభువా నీ వాక్కుతో మమ్మల్ని దర్శించండి ప్రభువా. అయ్యా నీ దీన సేవకురాలను నీ సిలువ చాటును మరుగుపరుచుకొని నేడంతల పరిశుద్ధాత్మతో నింపి ప్రభువా అయ్యా తండ్రి రాజా మాకు కావలసినటువంటి నీ రేమ వాక్యాన్ని విడుదల దయచేయండి. పరిశుద్ధాత్మ దైవమా నైనానికి వందనాలు. మీరే మాతో మాట్లాడి మమ్మల్ని దర్శించి నీ నామానికి మహిమ పొందుకోమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఆయన చిత్తానుసారముగా చేసిన నిర్ణయము చొప్పున సమస్త కార్యములను జరిగించుచున్నాడు. ఏంటి పాశ్రం గారు క్రిస్మస్ వర్తమానం చెప్తారంటే మత్తయి సువార్తో లూకా సువార్తో తీసి ఏంటి ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన శుభవర్తమానం, ఇలాంటి లేఖనాలు కదా సర్వసాధారణంగా ఎవరైనా చదివిస్తారు, అంతే కదండి. లేదా యెషయా గ్రంథము 9వ అధ్యాయం 6వ వచనంలో ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఇలాంటి వాక్యాలు కదా చదివిస్తారు. మరి ఏంటి యొక్క లేఖన భాగము అని మీలో ఎవరైనా ఆలోచన చేసినట్లయితే ఈ లేఖన భాగము కూడా క్రిస్మస్ కి సంబంధించినదే. హల్లెలూయా. హల్లెలూయా. ఈ ఒక్క లేఖన భాగమే కాదు, పరిశుద్ధ గ్రంథంలో ఉన్న ప్రతి మాట దేవునికి మహిమ, ప్రతి మాట కూడా క్రిస్మస్ కి సంబంధం. క్రిస్మస్ అంటే ఏంటండి? క్రీస్తుని ఆరాధించడం. మరి క్రీస్తు గురించి తెలియకుండా మనం ఎలా ఆరాధిస్తాం చెప్పండి కదా. దేవునికి మహిమ కలుగును గాక. అయితే ఆయన చిత్తంలో కొంతమంది మరి ఉన్నారు. ఈ దినము మనము మాట్లాడుకోబోయేవారు ఎవరంటే మరి క్రీస్తు పుట్టుకలో ప్రధానంగా ఉన్నటువంటి మరియమ్మ, ఎలిజబెత్లు. ఇది ఐక్య స్త్రీల క్రిస్మస్ ఆరాధన కాబట్టి
స్త్రీల కొరకే మాట్లాడాలని చెప్పి పరిశుద్ధాత్మ దేవుడు నన్ను సిద్ధపరిచి ఈ స్థలానికి నడిపించారు కనుక మరి దేవుని చిత్తంలో ఉన్నటువంటి ఇద్దరు స్త్రీలు మరి ఎవరంటే ఎలిజబెత్ కొరకు అలాగే మరియమ్మ గారి కొరకు ఈ దినం మనము ధ్యానించుకుందాం. చూడండి, మొట్టమొదటిగా లూకా సువార్త 1వ అధ్యాయము, లూకా సువార్త 1వ అధ్యాయము 7వ వచనము. ఎలిజబెత్ గొడ్రాలైనందున చాలండి. ఎలిజబెత్ గొడ్రాలైనందున ఏంటంటే వారికి పిల్లలు లేకపోయిరి, మరియు వారిద్దరు బహుకాలము గడిచిన వృద్ధులైరి. ఎలిజబెత్ జీవితమేమో వృద్ధాప్యంలో దేవుడు తన గర్భాన్ని తెరిచారు. ఇప్పుడు మరియమ్మ విషయానికి వస్తే, మరియమ్మ కన్యక. ఎవరండి మరియమ్మ? కన్యక. యెషయా గ్రంథం, ప్రవచన గ్రంథం ముందుగా వ్రాయబడింది కనుక యెషయా గ్రంథము 6వ అధ్యాయం 14వ వచనంలో మనం అవును, కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలు పేరు పెట్టెను. హల్లెలూయా. మరియమ్మ ఎవరు? కన్యక. మనం రక్షించబడిన నాటి నుండి ఈ విషయాలు మనం వింటున్నాం. అయితే ఈ దినం ప్రత్యేకంగా దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి విషయం ఏంటంటే, ఎలిజబెత్ ఏమో వృద్ధురాలు, మరియా ఏమో కన్యక. వీళ్ళిద్దరూ కూడా పిల్లలను కనడానికి అవకాశము లేదు. సాధారణంగా పిల్లల్ని ఎప్పుడు కంటారు స్త్రీ? వివాహం అయిన తర్వాత మాత్రమే స్త్రీలు ఏం చేస్తారండి? పిల్లలను కంటారు. వృద్ధాప్యంలో పిల్లలను కన్నా అవమానమే, కన్యత్వంగా వివాహానికి ముందు పిల్లలను కంటే అవమానమే. ఇద్దరి జీవితాల్లో కూడా మనకి అవమానము, నింద కనబడుతుంది. ఈ యొక్క సంగతిని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ప్రతికూల పరిస్థితుల్లో దేవుడు తన నామానికి మహిమ తెచ్చుకుంటారు. హల్లెలూయా. అన్ని పరిస్థితులు అనుకూలించినప్పుడు కాదు, ప్రతికూల పరిస్థితుల్లో. ఓకే, ఇందాక మనం చదువుకున్న లేఖన భాగం ప్రకారంగా దేవుడు తన చిత్త ప్రకారముగా ఎలిజబెత్ను మరియమ్మని ఏర్పాటు చేసుకొని, వృద్ధాప్యంలోనేమో బాప్తిస్మిచ్చి యోహానుని, కన్యత్వములోనేమో యేసుక్రీస్తుని కనేటట్టుగా దేవుడు తన చిత్త ప్రకారంగా మరి వారిని వాడుకున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. ఒక వృద్ధురాలు బిడ్డలను కన్నదంటే ఈ యొక్క మరి ఎలా ఉంటుందండి లోకానికి? మా అత్తగారి విషయానికి వస్తే, మరి మా ఆయన పాస్టర్ గారు కదా, మా అత్తయ్య గారు వారి పిల్లలు 9 సంవత్సరాలు అయిన తర్వాత ఆమె గర్భం ధరించారంట. మా బావగారు వాళ్ళు 9 సంవత్సరాలు అయినప్పుడు ఆమె గర్భం ధరించారు. అప్పుడు ఆవిడ ఏమనుకున్నారంటే, ఇప్పుడు నేను గర్భం ధరించానేంటి, నా పిల్లలేమో 9 సంవత్సరాలు ఒకరికి, 7 సంవత్సరాలు ఒకరికి, ఈ లోకం నన్ను చూస్తే ఏమనుకుంటుందో, ఇంత పెద్ద పెద్ద పిల్లలు ఇవిడుకున్నారు, ఇప్పుడు ఇవిడ గర్భం ధరించింది ఏంట అనుకుంటారని చెప్పి ఆవిడ ఆ గర్భం పోవడానికి, మరి ఆడవాళ్ళు ఏవో చేస్తారు కదా గర్భాలు పోవడానికి, 30 ముక్కలు తినడం, ఎవరేది చెప్తే అంతా చేశారంట. కానీ దేవుని చిత్తంలో ఆయన ఉన్నారు కాబట్టి ఆ గర్భాన్ని దేవుడు ఏం చేశారు? నిలబెట్టుకున్నారు. ఎందుకు ఈ సంగతి నేను చెప్తున్నానంటే, అది ఆవిడికి అవమానకరంగా భావించింది. ఆమెకు మాత్రమే కాదు, వృద్ధాప్యంలో పిల్లలను కనడానికి ఎవ్వరు కూడా ఇష్టపడరు. మాకు ఇంకా సరిలే వయసు ఉడికిపోయింది. మరి అబ్రహాము శారా వాళ్ళకి కూడా దేవుడు వాగ్దానం చేశాడు కదండి. చూడండి, ఆదికాండం మనం చూసినట్లయితే సారా నవ్విందని కూడా మనకి అక్కడ కనబడుతుంది కదా. 18వ అధ్యాయము 11, 12 వచనాలు. అబ్రహామును శారాయును బహుకాలము గడిచిన వృద్ధులయ్యుండిరి. స్త్రీ ధర్మము సారాకు నిలిచిపోయింది కనుక సారా అని తనలో నవ్వుకొనెను. ఏంటండి? సారా ఈ యొక్క అబ్రహాము బహుకాలము గడిచిన వృద్ధులైపోయారంట. సారా అనుకుంటుంది, నేను ముసలిదాన్ని అయిపోయాను, వయసు ఉడిగిన దాన్ని అయిపోయాను, ఇంకా ఈ వయసులో నాకు సంతోషం కలుగుతుందా, నా
యజమానుడు వృద్ధుడైపోయాడు కదా. అంటే వృద్ధాప్యంలో ఎవరు కూడా గర్భాన్ని ధరించడానికి ఇష్టపడరు, సరికదా. దేవుడే వాగ్దానం చేస్తున్నప్పటికీ నమ్మ సఖ్యము కానిటువంటి సంగతి. వారికి ఎవరు వచ్చి చెప్పారండి? స్వయంగా దేవుడే కదా చెప్పారు, దేవుడే కదా వాగ్దానం చేశాడు. అయితే మరి ఇక్కడ మనం ఎలిజబెత్ విషయానికి వస్తే, ఎవరు? ఎలిజబెత్ భర్త జకరియా కూడా నమ్మలేకపోయాడు. చూడండి లూకా సువార్త, జకరియా కూడా నమ్మలేకపోయాడు. 1వ అధ్యాయం 17వ వచనంలో 18వ వచనం, జకరియా ఇది నాకు ఎలాగూ తెలియను, నేను ముసలివాడును, నా భార్య బహుకాలము గడిచినది అని ఆ దూతతో చెప్పగా. చాలండి. అంటే అక్కడ జకరియా మాటలు మనకి ప్రాముఖ్యం. జకరియా కూడా ఏమంటున్నాడు? నాకు ఎలాగైతే తెలియను, నేను ముసలివాడిని, నా భార్య కూడా బహుకాలము గడిచిన మరి వృద్ధురాలై ఉన్నది అని చెప్పి జకరియా మాటల్లో కూడా స్వయంగా దేవదూతే వచ్చి చెప్తున్నప్పుడు కూడా జకరియా కూడా ఏం చేయలేకపోయాడండి. ఎలిజబెత్ జకరియా వాళ్ళు ఎలా ఉన్నారు? యాజకులుగా ఉన్నారు. చూడండి 8వ వచనంలో, జకరియా తన తరగతి క్రమము చొప్పున దేవుని ఎదుట యాజక ధర్మం జరిగించుచుండగా యాజక మర్యాద చొప్పున ప్రభువు ఆలయంలోకి వెళ్ళి అతని వంతు వచ్చాను. ధూప సమయమందు ప్రజల సమూహం అంతయు వెలుపల ప్రార్థన చేయుచుండగా ప్రభువు దూత ధూప వేదిక వైపు కుడివైపు నిలిచి అతనితో యొక్క మాటలు చెప్తుంది. చాలండి. మరి స్వయంగా దేవుని దూతే చెప్తుంటే నమ్మ సఖ్యము కానిటువంటి పరిస్థితులు. కారణం ఏంటంటే ఆమె వృద్ధురాలు. దేవుడేంటి తన చిత్తాన్ని జరిగించడానికి ఒక వృద్ధురాల్ని అలాగే ఒక కన్యకని ఏర్పాటు చేసుకున్నాడు అని మనం ఆలోచన చేస్తే, దేవునికి నిర్ణయ కాలం అనేది ఒకటి ఉంది. ఏముందండి దేవునికి? నిర్ణయ కాలం. మన జీవితాన్ని ఆలోచించుకున్నట్లయితే, నా జీవితంలో దేవుడు ఏ కార్యము చేయట్లేదు, నా జీవితంలో దేవుడు ఏ అద్భుతము చెయ్యట్లేదు, నేను ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్టుగా నా పరిస్థితి ఉంది అని మనం చాలాసార్లు బాధపడుతూ ఉంటాం, దేవుని మీద సొనుక్కుంటూ ఉంటాం. కొన్నిసార్లు దేవుని మందిరానికి మానేస్తూ ఉంటాం. ఒకవేళ ఉపవాసాలు అలవాటైతే ఉపవాసం చేయడం మానేస్తాం. ఎందుకు? ఎన్ని చేసినా కూడా వ్యర్థమే అనుకుంటాం. కానీ దేవుడు మన జీవితంలో కార్యము చేయటానికి నిర్ణయ కాలం అనేది ఒకటి దేవుడు ఉంచాడు. దేవునికి మహిమ కలుగును గాక. నిర్ణయ కాలము రాకుండా మనకి ఏ కార్యము కూడా జరగదు. మనకే కొంచెం తొందరపాటు ఎక్కువ. మనకే ఏంటంటే కొంచెం తొందరపాటు. ఇప్పుడు కన్యకను కాకుండా దేవుడు వివాహితురాల్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు అనుకోండి, ఎవరైనా నమ్ముతారు అసలు? యెషయా ప్రవచన గ్రంథం చూస్తేనేమో, ఇదిగో కన్యక గర్భవతి కుమారుణ్ణి కంటుంది అని చెప్పి దేవుని యొక్క లేఖనం సెలవిస్తే, వివాహితులు వచ్చి ఇదిగో నేను యేసుక్రీస్తుని కన్నానంటే ఎవరైనా నమ్ముతారా? మనిషి పుట్టుకలో జన్మకర్మ పాపం ఉంటుంది. తల్లిదండ్రుల రక్తము ద్వారా పిల్లలు కూడా ఏమవుతారు? అపవిత్రులైన తల్లిదండ్రులు కన్న పిల్లలను కూడా ఏం చేస్తారు? అపవిత్రులుగానే చేస్తారు. కాబట్టి దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా మరి కన్యక గర్భవతి అయి కుమారుని కన్నాడు. దేవుని యొక్క ఆలోచన వేరు, దేవుని యొక్క చిత్తం వేరు, దేవుని యొక్క ప్రణాళిక వేరు. అది మనిషి జ్ఞానముకి అందనిది. దేవునికి మహిమ కలుగును గాక. కానీ దేవుడు మనకి ఇచ్చేటువంటి మహాకృప ఏంటంటే, ఎవరైతే ఆత్మదేవుణ్ణి తనలో నివాసం చేసుకొని ఆత్మదేవుని మీద ఆధారపడతారో ఆత్మదేవుడు ప్రతి మర్మాన్ని కూడా బయలుపరుస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నిర్ణయ కాలములో దేవుడు తన కార్యాన్ని ఏం చేస్తాడండి? జరిగించుకుంటాడు. ఇందాక మనం ఆదికాండం చదివాం కదా, 18వ అధ్యాయం 14వ వచనం కూడా మనం చదువుదాం. చూడండి. ఆమేన్. మీదటికి ఈ కాలమున నిర్ణయ కాలమందు నీ యొద్దకు తిరిగి వచ్చేదను, అప్పుడు శారాకు కుమారుడు కలిగినను. హల్లెలూయా, హల్లెలూయా. ఏంటండి? నిర్ణయ కాలం. యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? మీదటికి
దేవునికి మహిమ కలుగును గాక. మన జీవితంలో ఏ కార్యము జరగాలన్నా కూడా దేవుడు తాను నిర్ణయించుకున్నటువంటి కాలంలో మాత్రమే జరిగిస్తాడు. మనం తొందరపడినంత మాత్రాన, మనం కలవరపడినంత మాత్రాన దేవుని యొక్క కార్యాలు జరిగిపోవు. దేవుడు ఎప్పుడైతే కార్యాలను జరిగించాలని ఉద్దేశం కలిగి ఉంటాడో అప్పుడు మాత్రమే దేవుడు తన కార్యాలు మన పట్ల జరిగిస్తాడు. ఇదే ఆదికాండం 21వ అధ్యాయము 2వ వచనం కూడా మనం చూసినట్లయితే, ఎట్లనగా దేవుడు అబ్రాహాముతో చెప్పిన నిర్ణయ కాలములో అతనికి కుమారుని కనెను. హల్లెలూయా. దేవుడు అబ్రాహాముతో చెప్పిన నిర్ణయ కాలములో శారా గర్భవతి అయి అతని ముసలితనమందు కుమారుని కన్నది. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు ఒక కాలాన్ని మన కొరకు నిర్ణయించాడు. మనం రక్షించబడ్డామంటే దేవుడు నిర్ణయించిన కాలంలోనే రక్షించబడ్డాం. లేదా ఇదిగో మళ్ళీ సావుకు వచ్చారంటే దేవుడు నిర్ణయించిన కాలంలోనే సేవకు వచ్చాం. ఏదో ఆతృతతో తొందరతో మనం దేవుని పని చేసేద్దామన్నా దేవుడు వాడుకోడు. లేదా నేను ఏదో మందిరానికి వెళ్ళిపోతాను, బాప్తీసం తీసేసుకుంటానన్నా కూడా దేవుని రక్షణ ప్రణాళికలో కూడా మనం ఉండాలి. ఇక్కడున్న అందరూ కూడా చక్కగా దేవుని యొక్క చిత్తంలో రక్షణ ప్రణాళికలో ఉన్నారు. మీ జీవితంలో రక్షణ ఆనందం కలిగింది. దేవునికి మహిమ కలిగింది. హల్లెలూయా, హల్లెలూయా. గొడ్రాలి యొక్క జీవితాన్ని బట్టి, గొడ్రాలని ఎలిజబెత్ యొక్క జీవితాన్ని బట్టి మీలో ఇంకా ఎవరైనా దేవుని యొక్క కార్యము నా జీవితంలో జరగాలని ఆశపడుతూ ఉన్నారేమో. ఇంకొక ఇక్కడ ఉన్న వారిలో ఎవరైనా బిడ్డలు లేరని కలవరపడుతూ ఉన్నారేమో. విశ్వాసముతో ప్రార్థన చేయండి. ఖచ్చితంగా దేవుడు మనల్ని దాటిపోడు. దావీదు కుమారుడైన దేవుడు దాటిపోడు. గుడ్డివాడు ఏమని అరిచాడండి? దావీదు కుమారుడా, దావీదు కుమారుడా, నన్ను దాటిపోకయ్యా అంటే గుడ్డివాడి స్వరాన్ని విని ఆగిపోయి కనికరించినటువంటి దేవుడు మన స్వరాన్ని, మన ప్రార్థనను, మన విన్నపాన్ని, మన విజ్ఞాపాన్ని, మన కన్నీటిని కూడా చూసి ఆగిపోయి కార్యము జరిగించే దేవుడు. హల్లెలూయా. ఎందుకంటే ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు కనుక. దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడండి? దేవుడు ప్రేమిస్తున్నాడు కనుకనే ఎలిజబెత్ వృద్ధాప్యమందు యోహానును పుట్టించాడు. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు కనుకనే కన్య గర్భమందు ప్రభువైన యేసుక్రీస్తు వారిని కూడా జన్మించాడు. అందుకే యోహాను సువార్త 3:16 ఉంటది కదా, దేవుడు లోకముని ఎంతో ప్రేమించాడు కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం నుంచి ప్రతి వాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మన జీవితంలో ఏ కార్యం జరుగుతున్నా కూడా దేవుడు మనల్ని ప్రేమించే జరిగిస్తున్నాడు. దేవునికి మహిమ. హల్లెలూయా. ఏ కార్యమైనా, మేలైనా కీడైనా, మేలైనా కీడైనా దేవుని అనుమతి లేకుండా ఏది కూడా మన జీవితంలోకి రావటం లేదండి. శ్రమ కలుగుతున్నా దేవుని అనుమతితోనే కలుగుతుంది. సంతోషము కలుగుతున్నా దేవుని అనుమతితోనే కలుగుతుంది. వీళ్ళు ఒకవైపు బిడలు పుడుతున్నారంటే దేవుని చిత్తం వారి పట్ల జరుగుతుందంటే చెప్పనా సఖ్యముగానే సంతోషం. ఒకవైపు సమాజంలోకి వెళ్ళాలంటే ఏంటి? అవమానము, నింద. మీకు తెలుసా, మరియమ్మ జీవితానికి మనం వస్తే కన్యక గర్భము ధరిస్తే ఇంకా భయంకరమైనటువంటి అవమానం. ఇప్పుడు మీరు ఇక్కడ కూర్చున్నారు కదా, మన పక్కింటి యవ్వనస్తురాలు చక్కగా కాలేజ్కి వెళ్తుంది, చదువుతుంది. ఒకానొక రోజు ఆమె గర్భవతి అయింది అని మీకు తెలిసింది. ఇక్కడున్న మీలో మీ యొక్క హృదయము ఏం చెప్తుందో ఒకసారి చూడండి. రీసెంట్గా మరి ఒక సంగతి జరిగిందంట. అంటే ఇవన్నీ కొంచెం సూటబుల్ అవుతున్నాయి కాబట్టి చెప్తున్నాను. మరి ఒక వ్యక్తి నా దగ్గరకు వచ్చి, అమ్మ ఇదిగో నా భార్య అంటే తన భార్యకి అతనికి డివోర్స్ అయిపోయినాయి, ఏదైనా మంచి సంబంధం ఉంటే చూడండి అని చెప్పారు. సెకండ్ మ్యారేజ్ అనమాట. సరే అని చెప్పి నేను నా స్నేహితురాలకి ఫోన్ చేశాను. ఇలాగ సెకండ్ మ్యారేజ్ ఎవరైనా నీకు తెలిసిన వాళ్ళు ఉంటే మరి చెప్పమ్మా అని తనకి నేను చెప్తే, నా స్నేహితురాలకు మాట చెప్పింది ఏంటంటే, మరి జయ మా చెల్లి ఒక అమ్మాయి ఉంది, కాకపోతే ఆమె తన బంధువుల చేత చేర్చబడింది,
తన బంధువుల్లో ఒక ఆయన ఇప్పుడు చాలా మంది చిన్నపిల్లల్ని మరి లైంగికంగా వేధిస్తున్నారు, పాడు చేసేస్తున్నారు కదా. సేమ్ అలాగే ఆమె కూడా మరి చెరచబడింది. మరి ఒకసారి చెరిచినందుకు ఆమె గర్భవతి కూడా అయిపోయింది. మరి వాళ్ళ పోలీసులు చుట్టూ తిరిగారు. మరి అతను పట్టుకున్న అతను ఎక్కడికో మరి అడ్రస్ లేకుండా పారిపోయాడు. మరి ఆమె 5 నెలల వరకు ఆమె గర్భవతి అన్న విషయం కూడా ఆమెకి తెలియదు. తర్వాత 5 నెలల తర్వాత హాస్పిటల్కి వెళ్తే ఇప్పుడు ఈ గర్భాన్ని తీసేస్తే కనుక తల్లికే ప్రమాదం అని చెప్పారు. మరి తల్లిదండ్రులు బిడ్డను చంపుకోలేరు కదా, ఏదైతే అయ్యిందిలే అని చెప్పి ఆ గర్భాన్ని అలా ఉంచేశారు. మగబిడ్డ పుట్టాడు. ఈ విధంగా ఆమెకి వివాహము కాకుండా కుమారుడు పుట్టాడు. మరి చేసుకుంటారేమో అడుగు అని చెప్పి నా స్నేహితురాలు చెప్పింది. నేను ఇదే మాట నా వ్యక్తికి చెప్పాను అనమాట. ఆయన విని ఇలాంటి సంబంధాలు నాకు చెప్పండి అమ్మా. అలాగే అన్నారు. ఏమన్నారు? ఇలాంటి సంబంధాలు నాకు చెప్పకండి అమ్మా అంటే వాళ్ళు ఎంత చెప్పినా కూడా వినడానికి కూడా సిద్ధం. పెళ్ళయ్యి బాపుడి పుట్టి భర్త చనిపోయినా పర్వాలేదు, కానీ వివాహం కాకుండా కుమారుడు పుట్టాడంటే ఆ కథలన్నీ ఎవరు నమ్ముతారు? మనం ఏమైనా దగ్గరుండి చూసామా? ఇలాంటి సంబంధాలు అయితే నాకు చెప్పొద్దమ్మా అనేసారు. కానీ దేవుడు ఆమెను ప్రేమించాడు. ఆమెకి వెంటనే వివాహం అయిపోయింది. అవతల వ్యక్తి కుమారుడిని కూడా స్వీకరించాడు. దేవునికి మహిమ కలుగును. ఎందుకు నేను చెప్తున్నానంటే, ఒక స్త్రీ వివాహము కాకుండా గర్భవతి అయ్యిందంటే కనీసం ఆ మొహం చూడటానికి కూడా ఈ జనాలు వరకు వద్దండి. నేను కూడా ఇష్టపడను. ఇక్కడ కూర్చున్న మీరు కూడా ఏంటి, దేవుడిచ్చిన పరిశుద్ధతను కాపాడుకోకుండా వివాహం కాకుండా గర్భవతి అవడం ఏంటి? బుద్ధి లేదా? వాళ్ళ తల్లిదండ్రులు తను ఎలా పెంచుతున్నారు? మంచి చెడు అనేది వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళకి నేర్పించడం లేదా? ఏం కాలమో ఏంటో, ఏం పిల్లలో ఏంటో అని చెప్పేసి మనము సునుక్కుంటాం, తిడతాం మరి మరియమ్మ గారు ఎన్ని అవమానాలు భరించుంటారు కదా. అప్పటికే మరి యూదులు అందరూ కూడా ధర్మశాస్త్రాన్ని నేర్పించేసేవారు. పిల్లలందరికీ కూడా ధర్మశాస్త్రాన్ని నేర్పించేశారు. మోషే ధర్మశాస్త్ర ప్రకారంగా ఒక స్త్రీ వివాహము కాకుండా గర్భవతి అయితే రాళ్ళు పెట్టి కొట్టి చంపేయాలి కదండి. మరి ఎంతమంది చంపడానికి ప్రయత్నం చేశారో, ఎన్ని అవమానాల మధ్య, ఎన్ని నిందల మధ్య, మరి ఎన్ని సూటిపోటి మాటల మధ్య ఆమె నిందను అనుభవిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు వారిని తన గర్భాన్ని మోసిందో. ఇటు ఎలిజబెత్ జీవితము కూడా మరి అవమానం కలిగించేటువంటి పరిస్థితి, ఇటు కన్యకైన మరియ జీవితము కూడా అవమానం కలిగించేటువంటి పరిస్థితి. కానీ ఒక విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడి యొక్క సమయంలో జ్ఞాపకం చేస్తున్నది ఏంటంటే, శ్రమ కలుగుట నాకు మేలాయును అని దావీదు భక్తుడు చెప్తున్న రీతిగా వారు శ్రమపడి అనేక మందికి క్షేమాభివృద్ధికరంగా మారారు. హల్లెలూయా. ఆ రోజు వారి యొక్క త్యాగాన్ని, ఆ రోజు వారి యొక్క సమర్పణను మరి ప్రజలు గుర్తించలేకపోయారేమో, కానీ ఇప్పుడైతే వారి యొక్క త్యాగాన్ని, వారి యొక్క సమర్పణని గుర్తించి ప్రభువుని మహిమపరిచి వారిని ఇద్దరు స్త్రీలను కూడా ధన్యురాలుగా ఎంచి, హల్లెలూయా. ఇప్పుడు కొంతమంది అయితే మరి ఆర్సీఎం రోమన్ క్యాథలిక్ వారు మరియమ్మ గారిని అయితే ఏకంగా ఆరాధించేస్తున్నారు కూడా. ఆమె యొక్క సమర్పణకి, ఆమె యొక్క త్యాగానికి ఆమె యొక్క దేవతను చేస్తారు. మరలా అది వేరొక మరి బోధ. మనం దేన్ని కూడా తప్పు పట్టకూడదు అనుకోండి, కానీ కరెక్ట్ కాదు. విగ్రహారాధన చేయకూడదని పరిశుద్ధ గ్రంథము చెప్తుంది. మరి నీ దేవుడని యెహోవాను తప్ప మరి దేన్ని కూడా పూజించకూడదు, ఆరాధించకూడదని కూడా దేవుని. నేను ఆత్మ అయ్యున్నాను కనుక నన్ను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది కనుక మరి మనం ఆరాధించకూడదు కానీ గౌరవించవచ్చు. దేవునికి మహిమ కలిగిన, ఎందుకంటే లోక రక్షకుడిని తన గర్భాన మోసింది కనుక మనం గౌరవించవచ్చు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. వారి అనుభవించినటువంటి శ్రమ అనేక మందికి ఆశీర్వాదకరంగా మారింది. యేసు ప్రభు శ్రమలు అనుభవించకపోతే మనకి పరలోకం లేదు, రక్షణ లేదు. యేసుక్రీస్తు వారు శ్రమ అనుభవించకపోతే రక్షణ లేదు. మరియమ్మ గారు శ్రమ అనుభవించకపోతే రక్షకుడు లేడు. ఎలిజబెత్ శ్రమ అనుభవించకపోతే మార్గాలను సరళం చేసేటువంటి వ్యక్తి యోహానే ఉండేవారు కాదు. మన జీవితంలో ఏ శ్రమను మనం అనుభవిస్తున్నప్పటికీ కూడా అది కేవలం ఇతరుల క్షేమం కొరకే.
హల్లెలూయా. ఎందుకు నేను శ్రమ అనుభవిస్తే ఇతరులకు క్షేమం ఏంటి? యేసు ప్రభు వారు ఒక లెక్క, మరియమ్మ ఒక లెక్క, ఎలిజబెత్ ఒక లెక్క. మరి నేను శ్రమను అనుభవిస్తే ఇతరులకి క్షేమం ఏంటి అనుకుంటున్నారా? ఆ శ్రమ నుండి ఖచ్చితంగా దేవుడు మనల్ని ఒకనొక రోజు విడిపిస్తాడు. ఆయన నామానికి మహిమ పొందుకుంటారు. అప్పుడు మనం ఊరికే ఉంటామా అండి? ఎదుగు ఇలా మైక్ పెట్టుకొని దేవుడు నా జీవితంలో గొప్ప అద్భుతం చేశాడు, హల్లెలూయా, ఎంత భయంకరమైన శ్రమ నుండి నన్ను విడిపించాడో తెలుసా అని చెప్తుంటే విన్న బిడ్డలు, తన పరిస్థితిని చూసిన ప్రజలు, నిజమే ఎంత భయంకరమైన పరిస్థితి నుండి దేవుడు వీరిని విడిపించాడు. అన్యజనులు సైతము సాక్ష్యం ఇచ్చి నువ్వు ఆరాధిస్తున్నటువంటి దేవుడు గొప్ప దేవుడు, హల్లెలూయా. నీకు కలిగినటువంటి శ్రమ నాకు కలిగితే నేను సజీవంగా ఉండేదాన్ని కాదు, ఈ పాటికి నుయ్యో గొయ్యో చూసుకొని పడిపోయి చచ్చిపోయేదాన్ని. ఎందుకంటే స్త్రీలు బలహీనమైన ఘట్టాలు, తొందరగా మన మనసు నొచ్చుకుంటారు, తొందరగా మనం గాయపరచబడతాం, తొందరగా ఏడ్చేస్తాం, తొందరగా అపార్థం చేసుకుంటాం, ఆలోచన ఉండదు, విచక్షణ పోతుంది. ఏదైనా చిన్నది కలిగిందంటే ఉద్రేకం ఎక్కువ, మనకి ఎందుకు ఇలా జరిగింది నాకు వెంటనే తెలియదు లేదు అనేసి అని చెప్పి. మరి ఆడవాళ్ళు బలహీన మనకి అటమైన దేవుడు ఊరికనే చెప్పలేదు ఏంటి? ఆడవాళ్ళు బలహీనం తెలుసు కాబట్టే ఆ రోజు సర్పం కూడా చాలా తెలివిగా, సర్పం యుక్తి గలది అన్న రీతిగా పురుషుడి దగ్గరికి వెళ్ళలేదు, కానీ స్త్రీ దగ్గరికి వచ్చి ఒక అనుమానం పెట్టింది, ఇది నిజమా? చూడండి, సర్పం యుక్తి గలదే, చాలా తెలివిగా స్త్రీ దగ్గరికే వచ్చింది. దేవునికి మహిమ కలుగునుగా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనం శ్రమను అనుభవించటం ఇతరులకి క్షేమకరం. ఈరోజు నీ జీవితంలో ఎంత భయంకరమైన పరిస్థితి ఉన్నప్పటికీ కూడా దేవునికి మహిమ, దేవుడి నిర్ణయ కాలమందు ఆ శ్రమ నుండి నిన్ను విడిపించి అనేక మందికి దీవెనకరంగా, అనేక మందికి ఆశీర్వాదకరంగా, హల్లెలూయా, అనేక మందికి మీరు రక్షణ మార్గము చూపించేవారిగా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించబోతా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. అనవసరమైనటువంటి అనుమానాలు, అనవసరమైనటువంటి అపోహాలు ఇవన్నీ కూడా హృదయంలో నుంచి తీసి పారేయండి. నా జీవితంలో ఏం జరిగినా కూడా దేవుడే జరిగించాలి. దేవునికి మహిమ కలుగును గాక. చింత యావత్తు ఆయన మీద వేయండి, ఆయనే మనల్ని ఆదుకునే దేవుడు. మీరు చింతించినంత మాత్రాన మీ చింతమూరుడు తక్కువ కాదు, మీరు చింతించినంత మాత్రాన మీ చింతమూరుడా ఎక్కువ కాదు. కాబట్టి ఏ విషయమునందు చింతపడకూడదు, కానీ పూర్ణ మనస్సుతో నా మీద ఆధారపడండి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది. హల్లెలూయా. ఎవరి మనస్సు వారి మీద ఆనుకున్నాను, ఎవరి మనస్సుని మీద ఆనుకున్నాను వారిని పూర్ణ శాంతి గలవానిగా నువ్వు చేస్తావని దేవుని యొక్క వాక్యం సెలవిస్తాం. ప్రతి పరిస్థితుల్లో మన మనస్సు దేవుని మీద ఆనుకోవాలి. హల్లెలూయా. శ్రమ కలిగినప్పుడేమో ప్రార్థన మానేసి అలుగుతాము. నా జీవితంలో కూడానండి, నేను చాలా బాగా చదువుతాను. మరి 10th క్లాస్లో మంచి మార్క్స్ వచ్చాయి. మరి మాన్పించేసి వివాహం చేసేస్తానని మా నాన్నగారు అంటే నేను పట్టుబట్టి లేదు నేను చదువుతానని చెప్పి ఇంటర్మీడియట్ చాలా ఇంట్లో ఒప్పించి ఇంటర్మీడియట్ జాయిన్ అయ్యాను. మరి మా నాన్నగారు కొంచెం బాధ్యతారహితంగా ఉంటారు కాబట్టి మమ్మల్ని విడిచిపెట్టేసి ఎక్కడికో వెళ్ళిపోయారు. మరి మా అమ్మగారు నేను నిన్ను చదివించలేనమ్మా, నువ్వు కాలేజ్ మానేసి అంటే మరి పార్ట్ టైం జాబ్ చేసుకుని ఇంటర్మీడియట్ చదువుకున్నాను అనమాట. ఆ పార్ట్ టైం జాబ్ చేసినప్పుడు జిరాక్స్ షాప్లో చేసేదాన్ని. మరి ఏప్రిల్ నెలలో మంచి ఎలక్షన్ టైం, మొత్తం అన్ని మరి పార్టీలు యొక్క ఓటర్ ఐడీలు మా షాప్కే వచ్చాయి. నా ఇంత ఎత్తుండేవన్నమాట. అవన్నీ రాత్రి 12 వరకు జిరాక్స్ తీసుకునే వాళ్ళం. ఒకవైపేమో నేను ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వాలి, ఈ యొక్క జిరాక్స్ని తీసుకొని మరి రాత్రి ఇంటికి వచ్చేదాన్ని అనమాట 12 గంటలకి. మరి ఈ క్రమంలో మరి నేను చదవలేదు ఏమో తెలియదు, కానీ ఒక సబ్జెక్ట్ ఫెయిల్ అయిపోయాను ఇంటర్మీడియట్. నేను అప్పుడు దేవుడి మీద అలిగాను, నేను ఇంత కష్టపడి చదువుకుంటే నన్ను ఒక్కసారి కనికరం లేకుండా నువ్వు నన్ను ఫెయిల్ చేసేస్తావు ప్రభువా, నేను నీ మందిరానికి రాను, పో, నేను నీ సన్నిధికి రాను, నేను ప్రార్థన చేయను, నేను ఎందుకు చేయాలి, నువ్వు నన్ను ఏం చేసావు, ఫెయిల్ చేయించావు, నేను ఏమైనా బాగా చదువునా, బాగా చదువుతాను, కానీ నువ్వు నన్ను ఫెయిల్ చేయించావు కాబట్టి నేను నీ మందిరానికి రాను అని చెప్పి నిర్ణయం తీసుకొని ఇంక వెళ్ళలేదు. సండే స్కూల్ లేదు, ఆరాధన లేదు, ఏమీ లేదు. సండే స్కూల్కి వెళ్ళేదని అంటే మా ఇంట్లో మా యొక్క కాంపౌండ్ హాల్లో ఉన్న పిల్లలందరినీ పోగు చేసుకొని
మొత్తం ఒక 12-14 మంది పిల్లలు ఉంటారు. వారందరినీ తీసుకొని సండే స్కూల్కి వెళ్ళిపోయేదాన్ని. నాకేమో స్పెషల్ ప్రైజ్ ఇచ్చేవారు సండే స్కూల్కి ఇంతమంది బిడ్డలను తీసుకొని వస్తున్నానని. ఇంకా అవన్నీ కట్టు. కానీ ఒకనొక పరిస్థితులు నాకు సంపూర్ణ రాత్రి ప్రార్థన అంటే చాలా ఇష్టం. హోల్ నైట్లో మరి ఉండాలంటే మరి అన్యులు అలాగా శివరాత్రి జాగారం చేస్తారు కదా, అలాగా ఈ జాగారం చేద్దాంలే దేవుని సన్నిధికి వెళ్ళని చెప్పి సరదాగా రాత్రి అంతా మందిరంలో ఉండొచ్చు. మేము ఏంటంటే యవ్వనస్తులం కదా, టీ సర్వ్ చేస్తాము, మిక్సర్ సర్వ్ చేస్తాము, చక్కగా ప్రార్థన రిక్వెస్ట్లు రాస్తాము. ఈ సరదాతో నేను దేవుని మందిరానికి వెళ్ళి కూర్చుంటే ఇదిగో అలాగే కూర్చున్నాను. దేవుని యొక్క సేవకుడు వాక్యం చెప్తా ఉన్నాడు, ఇదిగో నీ జీవితంలో చదువు ఒక్కటే నీకు జీవితం అనుకుంటున్నావా? నువ్వు ఎగ్జామ్ ఫెయిల్ అయిపోయినంత మాత్రాన నీ జీవితంలో నేను కార్యము చేయనని నువ్వు అనుకుంటున్నావా? చదువు ఒక్కటే కాదు నీకు జీవితం, నీ కొరకు నేను సిద్ధపరిచినది మేలుకరమైనది సిద్ధపరిచానని సూటిని ఇలా వేలు చూపించి సేవకుల ద్వారా దేవుడు నాతో మాట్లాడాలండి. హల్లెలూయా. ప్రభువా, ఇంత గొప్ప ప్రేమ మీద నేను అలిగానా? యేసయ్య నన్ను క్షమించిన ఆయన. హల్లెలూయా. నన్ను క్షమించి దేవుడు అన్యాయస్తుడు కాదు. అసలు ఊహించని రీతిగా మరి సేవకునికి ఇచ్చి వివాహం చేశాడు. మీకు తెలుసా, ప్రభు రక్షణ మందిరానికైతే వెళ్తున్నాం కానీ చక్కగా వాక్యాలన్నీ వింటున్నాను కానీ నా తల్లిదండ్రులు నాకు బాప్తిస్మం ఇవ్వలేదు. ఎందుకంటే మాకు కొంచెం క్యాస్ట్ పిచ్ ఎక్కువలండి. మా క్యాస్ట్లో ఇప్పుడు రక్షణ ఇచ్చేస్తే ఎక్కడి అమ్మాయికి వివాహం అవ్వదు అని చెప్పి మా తల్లిదండ్రులు ఒక ఆలోచనలు ఉంటే వారి ఆలోచనలోకి నేను కూడా వెళ్ళిపోయి చక్కగా పొద్దున్నే లేవాలి, తలకు స్నానం చేయాలి, ఇల్లంతా ధూపంతో నింపేయాలి, సినిమాలో చూపిస్తారు కదా తులసి కోట చుట్టూ తిరగాలి, నేను అచ్చమైన తెలుగు అమ్మాయిలా ఉండాలని చెప్పి దాని మీద ఒకవైపు మందిరానికి వెళ్తున్నాను కానీ ఈ సాక్ష్యం జరగక ముందు సంగతి చెప్తున్నాను. ఇందాక నేను దేవుడు నాతో మాట్లాడారు అన్నాను కదా, ఆ సాక్ష్యం జరగక ముందు నేను చెప్తున్నాను. ఇంటర్మీడియట్ 10th క్లాస్ అంటే ఆ అమ్మాయిలు ఇక్కడ చాలా మంది అమ్మాయిలు ఉన్నారు కదండి, మొత్తం బ్యూటీ ఏంటి అందం మీద ఎక్కువగా కాన్సన్ట్రేషన్ పెరిగిపోతుంది. చక్కగా నేను ఎవరో తెలుగు వాళ్ళకి వెళ్తాను, పూజలు చేస్తాను, చక్కగా మంచి అచ్చమైన తెలుగు మంచి కోడలుగా ఉమ్మడి కుటుంబ సినిమాలు ఎక్కువగా చూసేదాన్ని అనమాట. అబ్బా తోడుకోడలు, బావగారు, ఆడపడుచులు పెట్టే కష్టాలు, నా తోడుకోడలు కులివి ఇవన్నీ నా జీవితంలో కూడా జరుగుతాయేమో అనుకొని అంటే ఆ వే ఆఫ్ మైండ్. మీకు తెలుసా, పరిశుద్ధ వివాహం చూడడానికి వెస్ట్ గోదావరి నుంచి నేను కృష్ణా డిస్టిక్ వెళ్ళాను. పరిశుద్ధ వివాహం నా స్నేహితురాలు వాళ్ళ అక్కకి పరిశుద్ధ వివాహం చేస్తే నా స్నేహితుడు నా బెస్ట్ ఫ్రెండ్ పిలిచింది అనమాట. అక్క పెళ్ళి కదా, నువ్వు తప్పకుండా రావాలంటే. అక్క పిల్ల ఎలా చేస్తారు? చర్చిలో చేస్తారు. వరలక్ష్మి, నా పేరు వరలక్ష్మి. ఇప్పుడు దేవుల్లో జయగా మరి మార్చబడింది. మరి క్రిస్టియన్ పెళ్లి చేస్తారు వరలక్ష్మి. ఏంటి క్రిస్టియన్ పిల్ల? ఎలాగైనా చూడాలని చెప్పి నిద్ర మానేసి ఏంటి అమ్మ నన్ను ఒప్పించేసుకుని కృష్ణా డిస్ట్రిక్ట్ వెళ్ళిపోయిన పరిశుద్ధ వివాహం చూడడానికి. నేను ఎంత ఆశపడ్డానో అక్కడ అంత ఫెయిల్యూర్గా జరిగింది, అంత లేట్ అయిపోయింది. ఇక్కడి నుంచి అంత దూరం వెళ్ళినప్పటికీ అంటే పెళ్లివారితోనే నేను వెళ్ళాను. 1 గంట అయ్యింది. అందరూ ఆవురావురమంటూ ఉన్నారు, పెళ్ళి ఎప్పుడా భోజనాలు ఎప్పుడా అన్నట్టు ఉన్నారు. ఏదో పాప మా పాస్టర్ గారు తూతు మంత్రంలాగా పెళ్లి చేస్తారు. సింతేనా పరిశుద్ధ వివాహం అనుకున్నాను నేను. ప్రభు ఇంకొక అవకాశం ఉంటే ఇంకొకసారి ఎప్పుడైనా చూపించండి అంటే నా జీవితంలో పరిశుద్ధ వివాహం చేయడానికి ఎక్కడికో పరిగెత్తాను. ఇంకొక అవకాశం ఇవ్వు ప్రభు అనుకున్నాను, కానీ నా జీవితంలోనే పరిశుద్ధ వివాహాన్ని జరిగించాను. హల్లెలూయా. ఏంటి దేవుని యొక్క కార్యాలు మనిషి ఊహకు అందదు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఎక్కడి నుంచో ఎక్కడికో వెళ్ళిపోయాం కదా మనం. ఓకే, శ్రమ కలుగుట అనేక మందికి క్షేమాభివృద్ధికరం. దేవుడి నిర్ణయ కాలంలో తన కార్యాన్ని మన జీవితంలో జరిగిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. అయితే మనము దేవుని చిత్తానికి విధేయత చూపించే వారముగా మనము ఉండాలి. హల్లెలూయా. ఎలిజబెత్ ఏంటి ప్రభా ఎంత వయసు అయిపోయి ఇప్పుడు గర్భం ఇవ్వకుండా ఇగో ఈ ముసల్దానికి గర్భాన్ని ఇచ్చావా, ఎందుకయ్యా నాకు ఇంత అవమానం కలిగించావు అనేమో సునుక్కోలేదు. ఏమన్నదో చూడండి, లూకా సువార్త 1వ అధ్యాయము 24వ వచనం. మనుషులలో నాకుండిన అవమానమును తీసివేయ
ఆ సమయంలో ఇగో ఈ దీన మరి ఈ యొక్క దీన సేవకురాల పట్ల, ఈ యొక్క దీన స్త్రీ పట్ల నీ కటాక్షమును చూపించవని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించారు. మనము కూడా ఎలిజబెత్ వలె దేవుని చిత్తం మన జీవితంలో జరుగుతున్నప్పుడు, శ్రమలు కలుగుతున్నప్పుడు, నిందలు కలుగుతున్నప్పుడు, అది దేవునికి తెలియకుండా ఏది నా జీవితంలోకి అనుమతించబడలేదు అని మనం గ్రహించి ఎలిజబెత్ వలె మనము కూడా దేవుణ్ణి ఏం చేయాలండి? స్తుతించాలి. ఇక్కడ కూర్చున్న వాళ్ళందరికీ యోబు సంగతి తెలుసు కదా. ప్రతి దైవజనుడు ఖచ్చితంగా యోబు యొక్క జీవిత వృత్తాంతము సంఘానికి తెలియజేస్తారు. ఎందుకంటే ఆ రోజు యోబే కాదు శ్రమను అనుభవించింది, మనము కూడా యోబు అంటూ వారమే, మనము కూడా శ్రమలు అనుభవిస్తాము. దేవుడు మనకు కూడా మరి అపవాది మనపై ఏలుబడి చేయడానికి కూడా దేవుడు అనుమతి ఇస్తాడు. ఖచ్చితంగా జరుగుతారు. ఏంటి యోబు ఏమన్నాడు? మేలు చేస్తేనే దేవుడా, కీడు చేస్తే దేవుడు కాదా? మేలు చేసిన దేవుడే. అంటే శ్రమలో మనము దేవుణ్ణి మహిమపరచవలసిన వారమై ఉన్నాము. హల్లెలూయా. దేవుని చిత్తాన్ని గ్రహించి దేవుణ్ణి ఘనపరచవలసిన వారమై ఉన్నాము. దేవునికి మహిమ కలుగును గాక. అలాగే మరియమ్మ గారు కూడా ఇందాక మరి లేఖన భాగం చదివించారు కదా పాస్టర్ గారు. చూడండి 38వ వచనం. అందుకు మరియా, ఇదిగో ప్రభువు దాసురాలును, నీ మాట చొప్పున నాకు జరుగును గాక నేను. అంతట దూత ఆమె యొద్ద నుండి వెళ్ళెను. అంటే మరియమ్మ కూడా దేవుని చిత్తానికి విధేయతను చూపించారు, లోబడ్డారు. దేవునికి మహిమ. హల్లెలూయా. ఇదిగో ప్రభువు దాసురాలును, నీ మాట చొప్పున నాకు జరుగును గాక నేను. ఇద్దరు స్త్రీలు కూడా ఏం చేశారండి? విధేయత చూపించారు. ఇందాక మనం ఎక్కడి నుండి మిస్ట్రాక్ అయ్యామంటే, ఎవరు కన్యక గర్భవతి అయితే మోషే ధర్మశాస్త్ర ప్రకారంగా రాళ్ళిచ్చుకుని కొడతారు అని తెలిసి కూడా దేవుని యొక్క చిత్తానికి మరియమ్మ గారు విధేయతను చూపించారు, లోబడ్డారు. వృద్ధురాలే గర్భాన్ని ధరించిందని ప్రజలు అవమానిస్తారని తెలిసి కూడా ఎంత విశ్వాసముతో ఎలిజబెత్ అమ్మ గారు చెప్తున్నారు, నా అవమానమును తీసివేయుటకు నీవు నిర్ణయించిన దినములలో నా గర్భాన్ని తెరిచావు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి అన్ని పరిస్థితులు అనుకూలించినప్పుడు మాత్రమే కాదు మనం దేవునికి విధేయత చూపించవలసింది. మన జీవితంలో పరిస్థితులు అనుకూలించలేనప్పుడు కూడా దేవునికి విధేయతను చూపించాలి. ఆ సమర్పణ మనం కలిగి ఉండాలి, ఆ త్యాగము మనము కలిగి ఉండాలి. ఎలిజబెత్ ఆ యొక్క సమర్పణ త్యాగము, మరియమ్మ గారి ఆ యొక్క సమర్పణ త్యాగం, వారు అవమానించబడటానికి సహితము సిద్ధపడి దేవుని చిత్తాన్ని జరిగించడానికి. ఈరోజు మనం మందిరానికి రావటం కష్టం, రోజు ఇంటి దగ్గర గంట ప్రార్థన చేయడం కష్టం. మనం ప్రార్థన చేయడం దేవుని చిత్తం. మనం మందిరానికి వచ్చి ఆయన మాటలు వినడం దేవుని యొక్క చిత్తం. అంతవరకు ఉండిపోవడం మాత్రమే కాదు, ఇదిగో దేవుడు చెప్తున్నాడు, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. నేను ఎప్పుడు ఒక మాట అంటాను, ఇది ప్రయాసపడి భారం మోసుకుని చిన్న సమస్త జనులారా నా ఎద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తాను. ఈ మాట సార్వత్రిక పిలుపు. అంటే ప్రజలందరికీ, కులము లేదు, మతము లేదు, చిన్న పెద్ద ఏ భేదమే లేదు, అందరికీ దేవుడిస్తున్నటువంటి పిలుపు ఏంటంటే సమస్త జనులారా నా ఎద్దకు రండి. ఇది సార్వత్రిక పిలుపు. ఇందాక నేను చెప్పాను కదా, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. ఈ మాట రక్షించబడిన ప్రతి ఒక్క క్రైస్తవుడికి, క్రైస్తవురాలికి దేవుని యొక్క పిలుపు, దేవుని యొక్క సువార్తను ప్రకటించడం. హల్లెలూయా. చాలా మంది సువార్తను ప్రకటించడానికి నేను యోగ్యురాలను కాదేమో అని అనుకుంటారు. కానీ దేవుడు అందరికీ పిలుపునిస్తున్నాడు, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను. మనం సర్వలోకానికి వెళ్ళక్కర్లేదండి, మన పక్కింటోళ్ళకి వెళ్ళి దేవుని సువార్తను చెప్తున్నామా? వారి నిమిత్తం ఒక గంట మోకరించి, ప్రభువా ఇదిగో నాతో తెల్లవారితే నాతో మాట్లాడే ఈ వ్యక్తి, నా యోగక్షేమాలు అడిగే ఈ వ్యక్తి నశించిపోతున్నారయ్యా. నశించిన దాన్ని వెదికి రక్షించుటకు మనిషి కుమారుడు భూమికి వచ్చాడు. ప్రభువా నువ్వు నశించిన దాన్నే కదా రక్షించడానికి వచ్చావు.
నశించిపోతున్నారయ్యా, నా పొరుగింటి వారు, నా స్నేహితులు నశించిపోతున్నారయ్యా, నా బంధువులు నశించిపోతున్నారయ్యా, నా ఆత్మలు నశించిపోతున్నారయ్యా, రక్షించయ్యా అని చెప్పి ఒక్కరోజు మనం మోకరించి ప్రార్థన చేయగలమా? ఈ దినాన్ని మరియమ్మ గారిని, ఎలిజబెత్ గారిని దేవుడు మన ముందు పెడుతున్నారు. వారు ఎంతటి అవమానాన్ని భరించారు. నువ్వు నన్ను గూర్చి మాటను చెప్పడానికి సిగ్గుపడుతున్నావే, అయ్యో వీరు ఏమనుకుంటారో అని చెప్పి వెనకాడుతున్నావే, ఇప్పుడు సమయం కాదులే, ఎప్పుడో సమయం వచ్చినప్పుడు నేను చెప్తానులే అని చెప్పి వారిని దాటిపోతున్నావే. దేవుడి నీ దగ్గర నుండి అది ఆశించటం లేదు. నువ్వు ఒక వ్యక్తికి సువార్తను ప్రకటించి ఆ వ్యక్తిని మందిరానికి తీసుకుని వచ్చి ఆమె యొక్క రక్షణకు కారకుడుగా ఉండాలని దేవుడు నీ పట్ల ఆశవాంఛ, నా పట్ల ఆశవాంఛ కలిగి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఒక్కరికైనా సువార్తను ప్రకటించారా? దేవుడు మిమ్మల్ని అడుగుతున్న ప్రశ్న, నేను నిలబడి ప్రశ్న అడగట్లేదు. పరిశుద్ధాత్మ దేవుడు, ఇదిగో ఎలిజబెత్ ఏమో మార్గాలను సరళము చేసే వ్యక్తిని కన్నది, నిందలు మోసి. మరియమ్మ గారేమో లోక రక్షకుడైన యేసుక్రీస్తుని కన్నది, నిందలు మోసి. మరి ఈ రోజు నీవు ఎలాంటి నిందొచ్చినా పర్వాలేదు, ఎప్పుడు దేవుడు అంత దేవుడు పిచ్చిదాయి అన్నా పర్వాలేదు, మనం దేవుని సువార్తను ప్రకటించాలి. పౌలు భక్తుడు గారు అంటారు కదా, సువార్త ప్రకటించకపోయిన ఎడల నాకు శ్రమ. సువార్త ప్రకటించకపోతే అది నిజమైన శ్రమ. అప్పులు ఎక్కువైపోయాయనో ఏంటి, కట్టుకోవడానికి పండుగ వచ్చింది, కనీసం బట్టలు కొనుక్కోవడానికి కూడా డబ్బులు లేవనో, ఇవి కాదు శ్రమలు. సువార్త ప్రకటించకపోతే శ్రమ. నీ భర్త తాగొచ్చి నిన్ను బాధితే కాదు శ్రమ. నీ బిడ్డలు నిజంగా నీ మాట వినకపోతే కాదు శ్రమ. వారిని ఎలాగైనా సరే నీ యొక్క పరిశుద్ధ ప్రవర్తనతో మార్చుకోవచ్చని దేవుని యొక్క వాక్యం సెలవిస్తావు. ఏ పురుషుడైన వాక్యమునకు అవిధేయుడైతే భార్య యొక్క పరిశుద్ధ ప్రవర్తనను బట్టి అతన్ని రాబట్టవచ్చును. తల్లిదండ్రులు మంచిగా ఉంటే పిల్లలు ఎందుకంటే చెడు త్రోవలోకి వెళ్తారు? స్త్రీకి, ప్రతి ఒక్క స్త్రీకి దేవుడు గృహ పరిపాలన బాధ్యతను అప్పగించాడు. తిమోతికి రాసిన పత్రంలో ఉంటుంది, యవ్వన స్త్రీలు వివాహం చేసుకుని పిల్లలను కని గృహ పరిపాలన జరిగించుచు నిందించుటకు విరోధికి అవకాశం ఇవ్వకూడదని చెప్పి మరి 5:14 ఉంటుంది, చూడండి. చాలా నేను చెప్పేశాను కదా, మొత్తం అంతా చెప్పేసానా? కాబట్టి యవ్వన స్త్రీలు వివాహం చేసుకుని పిల్లలను కని గృహ పరిపాలన జరిగించుచు నిందించుటకు విరోధికి అవకాశం ఇవ్వకూడదు. చాలా మంది యవ్వన స్త్రీలు చక్కగా వివాహం చేసుకుంటారు, పిల్లలను కనాలంటే అమ్మో నా అందం పాడైపోద్ది. కానీ దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, ఖచ్చితంగా పిల్లల్ని కనాలి. పిల్లల్ని కనడం మా చేతుల్లో లేదంటే దేవుని మీద ఆధారపడాలి. అనేక మంది స్త్రీలు ఉన్నారు పరిశుద్ధ గ్రంథంలో మనకు మాదిరిగా. షారా గొడ్రాలు, హన్నా గొడ్రాలు, రెబకా గొడ్రాలు, ఏంటి ఇప్పుడు మనం చదువుకున్న ఎలిజబెత్ గొడ్రాలు. దేవుడు వారి గర్భాన్ని తెరవలేదా? గర్భదోషాన్ని తొలగించి గర్భాన్ని కూడా మనది ఆయన చేతుల్లోనే. పిల్లల్ని కనడంగానే సమరం కాదు, వారిని దేవుని దయలో, దేవుని బోధలో, ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయంలో ఉంటుంది. పిల్లలు నిత్యము వాక్యమందు మనం వారిని ఏం చేయాలి? పెంచాలి. దేవునికి మహిమ కలుగును గాక. తర్వాత గృహ పరిపాలనలో భార్య పాత్ర, కోడల పాత్ర, ఇవన్నీ కూడా చాలా ప్రాముఖ్యమైనవే. ఒక భార్యగా ఎలా ఉండాలో దేవుని యొక్క వాక్యము సరే. జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టుకున్న మూడురాలు తన చేతులతో తన ఇల్లును తానే. ఇల్లు అంటే కేవలం భార్య, భర్త, పిల్లలు మాత్రమేనా? ఇంకెవరు లేరా? ఇల్లు అంటే దేవుడు ఎవరినైతే బాధ్యతగా మనకు అప్పగించారో వారంతా కూడా మన ఇల్లే. అత్తమామలు మన ఇల్లే. హల్లెలూయా. ఒక స్త్రీగా మనం ఉన్నాం కాబట్టి వివాహమై పుట్టింటిని వదిలి మెట్టింటికి వస్తాం కాబట్టి పుట్టింటి కన్నా ఎక్కువ ప్రాధాన్యత మెట్టింటికి ఇవ్వాలి, తర్వాతే పుట్టింటికి ఇవ్వాలి. ఇక్కడ చాలా మంది యవ్వన స్త్రీలు ఉన్నారు, జ్ఞాపకం చేసుకున్నాను. వివాహం అయిన తర్వాత నాకు అమ్మ కావాలి, ఒక వీడియో ఉంటుంది కదా, చిన్న పాప నాకు పెళ్లి కావాలి అని ఏడుస్తుంది, ఇంకో పాప ఏమో నాకు అమ్మ కావాలి అని ఏడుస్తుంది. పెళ్లి కాకముందేమో పెళ్ళి అవ్వాలంటారు బాగానే, పెళ్ళి అయిన తర్వాత అమ్మ కాదండి, అత్తే నీకు అమ్మ, మావయ్య గారే నీకు తండ్రి. రూతు ఎలాగైతే తన అత్తను అత్తుకుని జీవించిందో
ఉండకూడదు. ఇక్కడ రూతు వంటి వారు ఉండాలి. హల్లెలూయా. అమ్మ బాగా బుద్ధి చెప్పావమ్మా అనుకొని వెనకాల ఉన్న తల్లులు అనుకోవచ్చు. గుర్తుపెట్టుకుని మీరు అత్తగారులు నయోమి గారు లాగా ఉండాలి. హల్లెలూయా. ఎంత ప్రేమ చూపిస్తే రూతు అత్తగారిని విడిచిపెట్టకుండా అద్దుకుంటుందండి. మనం అద్దం ముందుకు వెళ్తే మనం ఎలాంటి ఎక్స్ప్రెషన్ ఇస్తే అలాంటి రిఫ్లెక్షనే మనకు వస్తుంది. మనం కోపంగా చూస్తే అద్దము కోపం, మనం నవ్వుతూ చూస్తే అద్దము నవ్వుతూ. ఇక్కడ ఎవరిని స్త్రీలు నవ్విస్తున్నారా అంటున్నారు. బాగా చెప్తారు అత్తగారులకు అనుకుంటున్నారు. హల్లెలూయా. ఏంటి ఇద్దరిలో కూడా దేవుని యొక్క ప్రేమ. ఇదంతా దేనికి చెప్తున్నానంటే దేవుని చిత్తం మన పట్ల. మనకి పెద్ద పెద్ద మర్మాలు అవసరం లేదు. చిన్న చిన్న విషయాల్లోనే కనుక మనము నమ్మకంగా లేకపోతే, చిన్న చిన్న విషయాల్లోనే కనుక మనము దేవుని వాక్యానికి విధేయత చూపించలేకపోతే మరి అలాంటి దేవుని ఇంత గొప్ప చిత్తాన్ని ఎలా జరిగిస్తామండి? హల్లెలూయా. చిన్న చిన్న విషయాల్లోనే మనల్ని మనం ఏం చేసుకోవాలి? సరి చేసుకోవాలి. దేవునికి మహిమ. హల్లెలూయా. ఇక్కడ ఇంకా వివాహం కాలేని కొంతమంది యవ్వన స్త్రీలు ఉన్నారు కాబట్టి మీకు ఒక మాట చెప్తున్నాను. ఈ యవ్వన స్త్రీలు యవ్వన ప్రాయంలో పరిశుద్ధతను కాపాడుకోవడం చాలా ప్రాముఖ్యం. ఏంటండి యవ్వన స్త్రీలు? వివాహం కాలేని వారు చేపాకెత్తండి. అందరికి అయిపోయిందా? మరి సిగ్గుపడకండి, సంబంధాలు ఏం చూడను. చేపాకెత్తండి. ఓకే. హల్లెలూయా. గుర్తుపెట్టుకోండి. కొంచెం నవ్వుతూ చెప్తే బాగుంటుంది. బిగిసిపోయి కూర్చున్నారని కొంచెం కాస్త నవ్వించాను. అన్నీ ఉన్నారు ఇక్కడ. అన్నీ ఎక్కువ నవ్వించేస్తే క్షమించండి పాశ్రం గారు. యవ్వన స్త్రీలు ఇప్పుడు మళ్ళా దేవుడు మీకు ఇచ్చినటువంటి పరిశుద్ధతను కాపాడుకోండి. కన్యకైన మరియమ్మ దగ్గరికి మరి దేవదూత వచ్చి చెప్తున్నప్పుడు దేవదూత అంటుంది, నేను ఏ పురుషుణ్ణి ఎరుగని దానినే, ఇది ఎలాగూ నాకు జరుగును. చూడండి 34:1 లూకా సువార్త 1:34. అందుకు మరియా, నేను పురుషుణ్ణి ఎరుగని దానినే, ఇది ఎలాగూ జరుగునని దూతతో అనగా. చాలండి. మరియమ్మ ఏమన్నది? నేను ఏ పురుషుణ్ణి. ఇందాక నేను ఒక మాట విన్నానండి. రీసెంట్గా మరి చేస్తున్నటువంటి సర్వేలో 3 స్టూడెంట్లు, ఆడపిల్లల్లో 3 యవ్వన స్త్రీల్లో ఒకరు పాడైపోతున్నారంట, ఒకరు దారి తప్పుతున్నారంట, ఒకరు వారికి ఉన్నటువంటి కన్యత్వాన్ని కోల్పోతున్నారంట. కామం అనే వ్యామోహంలో పడిపోయి ఈ లోకంలో మరి విచ్చలవిడి జీవితాన్ని అనుభవించడానికో, మరి షార్ట్కట్లో ధనం సంపాదించుకోవటానికో మరి దేవుడు వారికి ఇచ్చినటువంటి పవిత్రమైన జీవితాన్ని పాడు చేసుకుంటూ ఉన్నారు. మనము ఈ యొక్క పరిశుద్ధత విషయంలో యోసేపును మాదిరిగా తీసుకుంటే అప్పటికి ఇంకా ధర్మశాస్త్రం లేనప్పటికీ కూడా ఏంటి, పోతీఫర్ భార్య యోసేపు దగ్గరకు వచ్చి, ఇదిగో ఇంట్లో ఎవరు లేరు, రా నాతో పాపం చెయ్యి అని పిలిచినప్పుడు బ్రతిమాలాడాడు. నా దేవుని దృష్టికి ఇంత దుష్కార్యాన్ని నేను ఎలాగో చేస్తానన్నాడు. ఇంకా బలవంత పెడితే ఆ వస్త్రాన్ని తన చేతిలో పెట్టేసి పారిపోయాడు. యవ్వనేచ్ఛల నుండి నువ్వు పారిపో అని తిమోతికి అపోస్తలుడు పౌలు భక్తుడు హెచ్చరిస్తున్నటువంటి మాటలు అవే. ప్రతి యవ్వన స్త్రీ యవ్వనేచ్ఛల నుండి పారిపోవాలి. యవ్వన ప్రాయములు ఈ లోకం చాలా అందంగా కనబడతారు, రమ్యంగా కనబడతారు. ఏంటి మరి హవ్వము కూడా యవ్వన స్త్రీగా ఉండేటప్పుడు ఆ పండు తనకి ఎలా కనబడిందంట? చూపుకి అందమైనది, రమ్యమైనది, మరి రుచికరమైనది, ఇంకేదో చెప్పారు ఇక్కడ. రమ్యమైనది, అందమైనది, తినడానికి రుచిగలదిగా. ఈ లోకం అలాగే అందంగా రమ్యంగా కనబడుతుంది యవ్వన ప్రాయంలో. అది చూస్తే అది అనుభవించాలి, ఇది చూస్తే ఇది అనుభవించాలి. చక్కగా కనబడుతుంది యవ్వన ప్రాయంలో. ఒకనొక స్టేజ్ వచ్చాక చా అనిపిస్తుంది, ఆ ఆహారమునకు మంచిది, కనులకు అందమైనది, వివేకమిచ్చు రమ్యమైనది. అంటే ఇక్కడ శరీరాశ, నేత్రాశ, జీవపడంబం 3 కనబడుతున్నాయి. లోకంలో ఉన్నదంతయు కేవలము శరీరాశ, నేత్రాశ, జీవపడంబమే అని చెప్పి మొదటి యోహాను పత్రికలో మనము చదువుతాం. మరి సాతాను ఆ శరీరాశ, నేత్రాశ, జీవపుడు అవ్వమ్మకి యవ్వన స్త్రీ అయినటువంటి ఆ అవ్వమ్మ స్త్రీ ముందుకు తీసుకుని వచ్చినప్పుడు ఈజీగా పడిపోయింది అవ్వమ్మ.
దేవుడు ప్రమాదాన్ని మేము ముందు పెడుతున్నారు. మరియ ఎలాగైతే తన కన్యత్వాన్ని కాపాడుకుందో, దేవుని చిత్తానికి విధేయతను చూపించిందో, ఇప్పుడు నీ యవ్వన స్త్రీలు కూడా మీ కన్యత్వాన్ని మీరు ఏం చేసుకోవాలమ్మా? కాపాడుకోవాలి. దేవుడు ఇందాక చెప్పిన రీతిగా నిర్ణయ కాలంలో సాటి అయిన సహకారిని, ఒక మంచి ఆత్మీయ మరి భర్తని ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని ప్రేమించి మీకు అనుగ్రహిస్తాడు. అంతవరకు వేచి ఉండండి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా అనేకమైన విషయాలు చెప్పడానికి ప్రిపేర్ అయిపోయి మరి పరిశుద్ధాత్మ దేవుడు కావలసినంత మట్టుకు దేవుడు మనకి అనుగ్రహించాడు. దేవునికి మహిమ. ఇంత నింద, ఇంత అవమానం అనుభవించినటువంటి స్త్రీలు సాధారణమైనటువంటి పురుషులను కనలేదు, కానీ ప్రవచన పురుషులను వారు కన్నారు. యోహాను కొరకు కూడా ప్రవచనాలు ఉన్నాయి, యేసుక్రీస్తు ప్రభు వారి కొరకు కూడా ఏమున్నాయి? ప్రవచనాలు ఉన్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రవచన పురుషులను వారు కన్నారు. ఇప్పటికి కూడా ఈ లోకం అంతమైపోయేంత వరకు కూడా ఖచ్చితంగా యేసు నామములోనే రక్షణ, యేసు నామములో రక్షించబడిన వారు నిత్య జీవానికి వెళ్తారు, రక్షణ లేని వారు నిత్య నరకానికి వెళ్తారు. ఇంత గొప్ప అద్భుత కార్యము ఆ ఇద్దరు స్త్రీల పట్ల జరిగించిన దేవుడు నీ పట్ల, నా పట్ల సాధారణమైన కార్యాలు జరిగించరు, కానీ అసాధారణమైన కార్యాలు జరిగిస్తాడు. హల్లెలూయా. అనేక మందికి దీవెనకరంగా, అనేక మందికి ఆశీర్వాదకరంగా, అనేక మందికి క్షేమాభివృద్ధికరంగా మాత్రమే దేవుడు తన కార్యాలు మన జీవితంలో జరిగిస్తాడు. ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచండి. అప్పుడు నీవు, నీ ఇంటి వారందరూ కూడా రక్షించబడతారు. మేలైనా, కీడైనా, దుఃఖమైన, బాధైనా, సంతోషమైన, ఏదైనా ప్రభువా నీకు జరగకుండా నా దగ్గరికి రావట్లేదు, నీవు నిర్ణయించిన కాలంలో ఈ పరిస్థితి నుండి నన్ను విడిపిస్తావు, అయినా ఈ శ్రమ కలుగుతున్నది నన్ను నలగొట్టడానికి మాత్రమే కాదు, అనేక మందికి క్షేమాభివృద్ధి కలగడానికి నాకు ఈ శ్రమను కలిగించావు, నీవు నన్ను ఎంతో ప్రేమిస్తున్నావు ప్రభు అని చెప్పి దేవుని ప్రేమను మాత్రమే జ్ఞాపకం చేసుకుని ఆయన్ను మాత్రమే స్తుతించండి, ఆయన్ను మాత్రమే కనపరచండి. ఎటువంటి సొనుగుడు కానీ, ఎటువంటి విసుగుదనం కానీ, ఎటువంటి అలుగుడుదనం కానీ ఇవేవి దేవుని మీద ఉండకూడదు. కేవలం ప్రేమ మాత్రమే ఉండాలి. హల్లెలూయా. తన్ను ప్రేమించు వారికి అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తాము. తన్ను ప్రేమించు వారికి సమస్తమును సమకూడి జరుగుచున్నవని మనం ఎరుగుదుము. దేవుని ఎవరైతే నిజంగా ప్రేమిస్తారో వారి పట్ల అన్ని కూడా సమస్తము సమకూడి జరుగుతాయి. దేవుడైతే మనల్ని ప్రేమిస్తున్నాడు, ఖచ్చితమే మనము కూడా దేవుని ఎంతవరకు ప్రేమిస్తున్నాము. హల్లెలూయా. కన్య మరియ గర్భము, మరి గర్భం ఇచ్చింది మరి అమ్మ. నీవు ఏమిస్తున్నావు దేవునికి? నీ నోటినివ్వాలి దేవునికి సువార్తను ప్రకటించడానికి, నీ చేతినివ్వాలి మందిరములో మందిర పరిచర్య చేయడానికి దేవునికి. హల్లెలూయా, హల్లెలూయా. మందిరముల యొక్క ఉపకరణాలు ఎలాగో ఈ దేహం అనే దేవాలయంలో నోరు ఒక ఉపకరణం, కన్ను ఒక ఉపకరణం, చెయ్యి ఒక ఉపకరణం. ఈ ఉపకరణాలన్నీ కూడా దేవుని మందిర పరిచర్యకు వాడబడాలి. ఈ నేత్రాలు దేవుణ్ణి చూడాలి, ఈ నోరు దేవుని స్తుతించాలి. హల్లెలూయా. ఈ చేతులు దేవుని మందిర పరిచర్యలో సహకరించాలి. తుడిచేవారిగాను, కడిగేవారిగాను, మేటలు ఎత్తేవారిగాను, చిన్న చిన్న పనులు కూడా మనం చేయకపోతే నీ దేహము దేవాలయం అనడానికి అర్థం లేదు. మన దేహము ఏంటండి? దేవునికి దేవాలయము. దేవునికి మహిమ కలుగును. ఈ దేవాలయంలో ప్రతి అవయవము ఉపకరణమే. ఈ ప్రతి ఉపకరణము దేవుని పని చేయవలసిందే. నా నాలుగు ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టుగా మనం మాట్లాడడానికి వీల్లేదు. మన కళ్ళు ఉన్నాయి కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టుగా మనం ఏది పడితే అది చూడడానికి వీలు లేదు. ఈ కళ్ళు పరిశుద్ధమైన దేవుణ్ణి మాత్రమే చూడాలి, ఈ నోరు పరిశుద్ధమైన దేవుని మాటలు మాత్రమే మాట్లాడాలి. చాలా మంది ఇష్టానుసారంగా మాట్లాడతారు. ప్రతి మాటకు మనం లెక్క చెప్పవలసిన వారమై ఉన్నామని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. ఏది పడుతుంది మనం మాట్లాడటానికి లేదు. ఎందుకంటే మనం ప్రత్యేకమైన వారమే, మనం ఏర్పరచబడ్డాం. ఈ లోకము నుండి, పాపము నుండి, శాపము నుండి వేరుపరచబడినటువంటి మనము ఏది పడితే అది మాట్లాడటానికి లేదు, ఏది పడితే అది చూడటానికి లేదు, ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళడానికి కూడా వీల్లేదు. ఈ పాదాలు దేవుని పరిచర్య కొరకు పరిగెత్తాలి. దేవుని రాజ్య సువార్త కొరకు పరిగెత్తే పాదాలు, సువార్త చేయ వారి పాదములు సుందరములని దేవుని యొక్క వాక్యము సెలవిస్తాం. నేను ఏదో సామాన్యురాలను అనుకొని సామాన్యులుగా ఉండొద్దండి. మనం సామాన్యులుగా నలుగురితో
ఏదో అంటారు కదా, నారాయణ గుంపులో గోవిందలాగా ఉంటే మనం ఇలాగే ఉండిపోతాం. దేవుని కొరకు, దేవుని చిత్తాన్ని కొరకు మనం పని చేయలేం. దేవుడు మనల్ని వాడుకోలేడు. అసలు అలాంటి వారు దేవుని రాజ్యానికి అక్కర కూడా లేదు. హల్లెలూయా. దేవుడు గట్టిగా మీతో మాట్లాడుతున్నాడంటే అర్థం చేసుకోనండి. దేవుడు నిన్ను పిలుచుకున్నాడు, దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు, దేవుడు నీకు రక్షణ ఇచ్చాడంటూ ఉంది నీకే కాదు, నిన్ను బట్టి నీ కుటుంబాన్ని దీవించాలని, నీ బంధువుల్ని దీవించాలని, నువ్వు ఉన్న ప్రాంతం అంతటినీ దీవించాలని. హల్లెలూయా. ఎప్పుడైతే ఇలాంటి సమర్పణ, ఇలాంటి త్యాగము కలిగి ఉంటారో ఈ మందిరంలో మీరేంటండి, ఊరు ప్రజలందరూ వచ్చి ఈ మందిరంలో కూర్చుంటారు. అన్నయ్య గారు ఇచ్చిన సాక్ష్యం ఏంటో తెలుసా? మేము రాకముందు ఈ ప్రాంతం ఎంత భయంకరంగా ఉందో ఇప్పుడైతే మండలం అయిపోయింది. హల్లెలూయా. మండలం కాస్త జిల్లాగా అయిపోద్ది, జిల్లా కాస్త రాష్ట్రంగా. దేవుడు ఎంతకైనా సరే హెచ్చిస్తాడు. దేవునికి మహిమ కలుగును కాక. ఊరి ఊరి ప్రజలంతా కూడా ఈ స్థలంలో వచ్చి కూర్చుంటారు. ఈ మందిరం సరిపోదు, ఈ సరిహద్దులు ఇంకా ఏవైతే కట్టబడకుండా ఉన్నాయో వాటిని కూడా దేవుడు కట్టుకుంటాడు. అంచెలంచెలుగా దేవుడు అభివృద్ధి చేస్తూనే ఉంటాడు. నీవు మొదట కొంచెంగా ఉండినను తొలుగు మహాభివృద్ధి పొందుతావన్న వాగ్దానాన్ని దేవుడు మీ పట్ల జరిగిస్తాడు. దావీదు ఏ రీతిగా అయితే అంతకంతకు అభివృద్ధి చెంది ఉన్నాడో ఈ యొక్క సియోను ప్రేయర్ ఫెలోషిప్ కూడా అంతకంతకు ఖచ్చితంగా అభివృద్ధి చెందుతూనే ఉంటుంది. రోషం కలిగిన వారై ఉండండి. హల్లెలూయా. సాధారణంగా ఉండొద్దు. దేవుడు నన్ను సామాన్యురాలుగా కాదు అసామాన్యురాలుగా దేవుడు ఉంచాడు అని ఈ విషయాన్ని గ్రహించండి. దేవుని చిత్తానికి విధేయతను చూపించండి. అటువంటి గొప్ప కృపను దేవుడు సంఘం అంతటికి అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. యొక్క గొప్ప అవకాశం ఇచ్చిన మరి సేవకులకి, ముఖ్యంగా దేవాది దేవునికి వందనాలు తెలియజేసుకుంటున్నాను. అందరికీ వందనాలండి. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. వందనాలు. ఎక్కువ సమయం తీసుకుని ఉంటే భాషం గారు క్షమించండి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు నాతో మాట్లాడాడు అని సంతోషంగా ఉన్నవారందరూ దేవునికి బిగ్గరగా హల్లెలూయా. చాలా సంతోషంగా ఉన్నారు. మీ అందరికీ దేవుని వాక్యం నచ్చింది. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని కృపను బట్టి దేవుని తన దాసురాల్ని వాడుకొని మనందరికీ కూడా చాలా అమూల్యమైనటువంటి మాటలు దేవుడు అందించారు. హల్లెలూయా. స్త్రీల సమైక్య క్రిస్మస్ ఆరాధనలో మరి దేవుని దాసురాలు చాలా అద్భుతంగా దేవుడు వాడుకున్నాడు. దేవుడు మిమ్మల్ని ఇంకా దీవించును గాక. హల్లెలూయా. అయితే చివరి ఘట్టానికి వచ్చేసాం. చిన్న ప్రార్థన, వాక్యం నిమిత్తము చిన్న ప్రార్థన చేసుకున్న తర్వాత క్యాండిల్ సర్వీస్, అలాగే కేక్ కటింగ్ తర్వాత మనము ఇక్కడి నుంచి ఆశీర్వాదం ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. చిన్న ప్రార్థన తలలోంచుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి స్తోత్రములు. ఇంతవరకు మీ దైవజనురాల్ని నిలబెట్టుకొని మీరు మాట్లాడినటువంటి ప్రతి మాటను బట్టి మీ స్తోత్రాలు. సంఘం కూడా చాలా సహకరిస్తున్నారు ప్రభు. సంఘంలో స్త్రీలు బిడ్డలందరూ ఆసక్తి కలిగి అయ్యా బిడ్డలందరూ కూడా ఆయన దైవజనుడి మాటను ఈ మాటగా స్వీకరించి సమయానికే బిడ్డలు ప్రభు వారి ప్రతి పనులు ముగించుకుని వచ్చినందుకు దైవజనురాల ద్వారా మీరు మాట్లాడారు. అవును ప్రభు. మరి తన యవ్వనంలో ఉన్నటువంటి యవ్వన ప్రాయంలో ఉన్నటువంటి నీ పిలుపుకు ప్రభు లోబడి తన గర్భాన్ని ఇచ్చింది నాయన. అయ్యా నువ్వు వాడుకున్నావు. అలాగే ఇక్కడ ఉన్న మేమందరము కూడా అయ్యా మేము కలిగినటువంటి అయ్యా మా అవయవాలనే ఉపకరణములను కూడా మేము నీ కొరకు వాడినట్లుగా ప్రభా మా నోటిని మీరు వాడుకోండి అయ్యా. మాకు ఇచ్చినటువంటి చేతులను మీరు వాడుకోండి. మా యొక్క ప్రాణాత్మ దేహములు ప్రభా నీ కొరకు వాడుకోండి ప్రభా. స్తోత్రాలు. సమర్పణ కలిగినటువంటి వారిగా ఇక్కడ ఉన్న సియోను ప్రార్థనా మందిరంలో ఉన్న ప్రతి బిడ్డ ఉండినట్లుగా సహాయం చేయండి అయ్యా. తండ్రి మోషే తండ్రి ప్రభా ఐగుప్తులో ధనాన్ని అనుభవించడం కంటే క్రీస్తు విషయమైన ఎంత గొప్ప భాగ్యమని ఎంచుకున్నట్లుగా అయ్యా మరియా ఎలిజబెతులు నీ నిమిత్తము తండ్రి కలిగినటువంటి నిందను అనుభవించడానికి వారి యొక్క సమస్తాన్ని ప్రభా నాయన అందుకు సమర్పించుకున్నారు, తగ్గించుకున్నారు, విధేయత కలిగి అయ్యా నాయన ప్రభా ఈరోజు చరిత్రలో నిలబడ్డారు ప్రభా. అయ్యా మమ్మలను కూడా మీరు వాడుకోండి. మమ్మలను కూడా ప్రభా అయ్యా రాబోయే తరాలకు
మేము ఒక సాక్షులుగా మేము మార్చబడే కృపను దయచేయండి అయ్యా. మా పిల్ల తరములో ప్రభా భక్తి అంటే ఏమిటో స్తోత్రం మాము నుంచి నైనా తండ్రి రాబోయే తరాలు చెప్పుకొని ప్రభు నేను మహింపరచడానికి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క తల్లిని మీరు వాడుకోండి, ప్రతి బిడ్డను మీరు వాడుకోండి స్తోత్రం అయ్యా. పరిశుద్ధాత్మ తండ్రి మా భక్తి జీవితాన్ని చూసి, మా నడవడికను చూసి, మా సాక్షి జీవితాన్ని చూసి ప్రభు ఇంకా అనేక మంది అన్యులు స్తోత్రం అయ్యా మాలో నుండి నిన్ను తెలుసుకొని ప్రభు నీ సన్నిధిలోకి వచ్చి ఆయన నిన్ను ఘనపరిచినట్లుగా వారు కూడా నీ సాధనాలుగా మార్చబడే కృపను, ఈ అభిషేకమును నాయన అందరి మీద కుమ్మరించమని అయ్యా. కుడి చేద్దాం అందరి దీవించండి. ప్రత్యేకంగా వాక్యమితిని దాసురాన్ని వారి యొక్క సేవ పరిచర్యను, వారి సువార్త పరిచర్యను ప్రభు మీరు ఇంకా అయ్యా నూరంతలుగా దీవించి ఇంకా అనేక చోట్ల నీ దాసురాన్ని నీ సాధనముగా వాడుకొని మహిమ తెచ్చుకోమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అందరు లేచి నిలబడదాం. మరి క్యాండిల్ సర్వీస్ అందరికి చూడండి. అందరూ నిలబడదాం. క్యాండిల్ సర్వీస్ లైట్స్ అన్ని ఆపేయండి అమ్మా. Exercise.